హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామములకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క చివరి మాసం 2025 సంవత్సరం చివరి మాసం చివరి దినాల్లో మనం ప్రవేశించి 3వ పరిశుద్ధ గ్రంథాల దినమున దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యులు ధ్యానించుకోవడానికి మీకు నాకు మా అందరికీ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకున్నాం. ఇప్పుడు అయ్యా తెలియపరిచిన విధంగా అన్నీ పెద్దవిగా చేసుకోవాలి, కళ్ళు పెద్దవిగా చేసుకోవాలి, చెవులు పెద్దవిగా చేసుకోవాలి. వాక్యం ఎవరు వింటారు అంటే త్వరగా ఆయన వారి మనస్సును తెరచి ఏది దేని కొరకమ్మా లేఖన 16వ అధ్యాయం 24-25 వర్షాలు అనుకుంటారు. అక్కడ కూడా లూది యొక్క హృదయమును ప్రభువు తెరిచాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది స్త్రీలు వచ్చారు అక్కడికి, కానీ వారెవరు కూడా వాక్యాన్ని వినలేదు. ఒకవేళ విన్నా కూడా వారిలో పరివర్తన రాలేదు, ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు. కానీ లూదియా ఒక్కతే ప్రభువు ద్వారా ఎప్పుడైతే హృదయం తెరవబడిందో అప్పుడు పౌలు శీలను ఇద్దరిని కూడా బ్రతిమలాడుకుంటుంది. అయ్యా నా ఇంటికి రండి, నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉన్న వారందరికీ సువార్తను మీరు తెలియచేసి నేను ఇచ్చేటటువంటి ఆతిథ్యమును స్వీకరించి వెళ్ళండి అని బ్రతిమలాడారు. ఈ రోజున అలాంటి స్త్రీలు కరువైపోయారు. ఈ రోజున అలాంటి క్రైస్తవ విశ్వాసులు కరువైపోయారు. కాబట్టి దయచేసి వాక్యమును శ్రద్ధగా వినండి, దాన్ని జీవితంలో అవలంబించండి. పొట్టి చెక్కతో కూడా ఒక మాట అంటాడు 19వ అధ్యాయంలో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అంటాడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంట? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అది చెక్కతో మాత్రమే కాదు, క్రీస్తును నమ్మిన మనందరితో చెప్తూ ఉన్నాడు. నీ ఇంట్లో యేసయ్య ఉండవలసి ఉన్నది. మరి ఉంటున్నాడా? కాబట్టి ఈ రోజున ఆ వాక్యములకు మనల్ని మనము సిద్ధపరుచుకున్నాం. సమయాన్ని పోనవక కొంత చరిత్ర ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సత్రములో పుట్టాడు. అందరం సత్రము అంటాం కదా. ఆ సత్రము అనేటటువంటిది ఎలా సత్రముగా మార్చబడింది, అసలు అది ఎవరిది, అది ఎవరికి సంబంధించినటువంటిది? అది సత్రం అంటే ఏదో చిన్నది కాదండి. అది ఈ సత్రం అనేటటువంటిది ప్రారంభంలో మీ అందరికీ రూతు గ్రంథం తెలుసు కనుక, రూతు గ్రంథంలో బోయాజు రూతు గారు ఎప్పుడైతే వివాహం చేసుకుంటారో, వివాహం చేసుకున్న తర్వాత బోయాజు గారు ఒక చక్కటి భవనాన్ని నిర్మిస్తాడు, రాళ్లతో నిర్మిస్తాడు. అది కూడా భూమి మీద మాత్రమే కాదు, భూమి క్రింది నుంచి కూడా నిర్మిస్తాడు. చాలా సుందరమైనటువంటిది అది. సో బోయజు రూతు ఇద్దరు కూడా ఆ యొక్క నూతనంగా బోయజు ద్వారా కట్టబడినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి భవనములో కాపురం పెడతారు. అక్కడ వారు కాపురం చేస్తున్నప్పుడు ఒక కుమారుని కంటారు. ఆ కుమారునికి ఒబేదేదు అని పేరు పెడతారు. ఆ తర్వాత అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మీకు తెలుసుగా. అలా బోయజు ఆ యొక్క ఇంటిలో ఉమ్మడి కుటుంబాలు ప్రారంభించబడ్డాయి, కొనసాగబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఓబేదు పుట్టాడో, పెద్దవాడయ్యాడో, ఓబేదు కూడా పెళ్లి జరిగింది. ఓబేదుకు పెళ్లి జరిగినప్పుడు ఓబేదు కూడా అదే ఇంటిలో కాపురం పెట్టాడు, అదే ఇంట్లో పెరిగాడు, అదే ఇంటిలో యెషై అనేటటువంటి వ్యక్తిని కన్నాడు. ఇది 3వ తరం. యెషై కూడా పుట్టాడు, పెద్దవాడయ్యాడు, అదే ఇంటిలో పెళ్లి జరిగించుకున్నాడు, అదే ఇంటిలో కాపురం పెట్టాడు. యెషై దావీదును కన్నాడు. ఇలా 4వ తరం వాడు దావీదు. సో అందరూ అక్కడే పుడుతున్నారు, అక్కడే పెరుగుతున్నారు, అక్కడే అన్నీ జరుగుతున్నటువంటి సమయంలో ఎప్పుడైతే దావీదు పుట్టాడో, దావీదు విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదన్నీ మనందరికీ తెలిసినటువంటిదే. ఎప్పుడైతే దావీదు గారిని రాజుగా దేవుడు చేయాలని నిర్ణయించుకున్నాడో ఆ ప్రాంతమును విడిచిపెట్టాల్సి వచ్చింది. ఏ ప్రాంతంలోనైతే పుట్టాడో ఆ ప్రాంతమును విడిచిపెట్టి దేవుడు నిర్ణయించినటువంటి రాజ్యంలోకి వచ్చి అక్కడ పరిపాలన చేస్తున్నాడు. దావీదుతో పాటు తన తండ్రి, తన యొక్క సహోదరులు వాళ్ళందరూ కూడా ఆ ఇంటిని విడిచిపెట్టి ఈ యొక్క రాజ్యములకు వచ్చి అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు.
మనందరికీ తెలిసిన విధంగా ఆయన గొప్ప గొప్ప రాజ నగరములను కూడా కట్టాడు. ఆ తర్వాత సొలొమోను కూడా కట్టాడు. అయితే విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ స్థలమును అది రాజుగా అది తెలుసు కనుక ఎవరు కూడా దాన్ని ఆక్రమించుకోవడానికి సాహసించలేదు. ఎవరు కూడా దాన్ని ఆక్రమించుకోవడానికి సాహసించినప్పుడు ఈ యొక్క దావీదు గారు రాజు కానప్పుడు ఈ సౌలు తరుముతూ ఉంటాడు కదా, సౌలు తరుముతున్నప్పుడు అరణ్యం గుండా పారిపోతాడు చూడండి. అప్పుడు దావీదు గారికి దావీదుతో పాటు ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక వ్యక్తి సహాయం చేస్తాడు. అతని పేరు బుర్జుల్లాయ్. ఈ బుర్జుల్లాయ్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క దావీదు గారికి వారికి అరణ్యంలో సహాయం చేయటమే కాకుండా ఒకసారి మాట చదవండి. ఈ యొక్క మాటలు మీకు సమూయేలు మొదటి గ్రంథంలో మీకు కనబడతాయి 17వ అధ్యాయంలో. ఆ తర్వాత ఎప్పుడైతే బుర్జుల్లాయ్ అతనికి అద్భుత రీతిలో, మామూలు వాడు కాదండి, చాలా గొప్పవాడు, చాలా మంచి మనసు ఉన్నటువంటి వాడు, ఏ విధమైనటువంటి కూడా అంటే స్వార్థం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ రోజుల్లో కానీ ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే వారితో నాకేం లాభం ఉంటుందో తెలుసుకొని సహాయం చేస్తారు. సో అలా సహాయం చేసినవాడు కాదు, నిస్వార్థంగా సహాయం చేసినప్పుడు ఈ యొక్క వ్యక్తి మీద దావీదుకు అపారమైనటువంటి ప్రేమ పెరుగుతుంది బుర్జుల్లాయ్ మీద. ఎప్పుడైతే రాజు అయిపోతాడో ఈ బుర్జుల్లాయ్కి ఏదైనా ఒక సహాయం చేయాలి అని అనుకుంటాడు. కానీ బుర్జుల్లాయ్ ఎలాంటి వ్యక్తి అంటే ఎవరి ద్వారా కూడా సహాయం కోరుకున్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి దావీదు ఎంత బ్రతిమిలాడినా కూడా తీసుకోకపోగా ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు ఇంతగా నేను చేసినటువంటి దానికి ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నావు కదా, కాబట్టి నాకు బదులుగా నాకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు కిమ్హుమ్ అనేటటువంటి పేరు. కాబట్టి నువ్వు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే నా కొడుకుకు నువ్వు చెయ్యంటాడు. అప్పటికి బుర్జుల్లాయ్కి 80 సంవత్సరాల వయసు. ఈ 80 సంవత్సరాల వయసులో నువ్వు నాకు ఏం చేసినా నేను ఏమనుభవిస్తాను, కళ్ళతో చూడలేను, రుచికరమైనటువంటి నేను తిన్నా కూడా నాలుకకు రుచికరంగా ఉండదు, ఇలా అన్ని మాటలు చెప్పి తన కుమారునికి ఇవ్వమన్నప్పుడు ఆ కుమారునికి ఈ యొక్క ఏదైతే బోయజు ద్వారా కట్టబడినటువంటి ఇంటిలో 4 తరాలు పుట్టి 4 తరాలు బయటకు వచ్చారో అప్పుడు ఈ బుర్జుల్లాయ్ కుమారునికి ఈ యొక్క ఇల్లును కానీ ఈ భవనాన్ని కానీ అతనికి ఇచ్చేస్తాడు. అప్పుడు ఈ యొక్క వ్యక్తి అక్కడ ఉండటం ప్రారంభిస్తాడు. దానియేలు గారి ద్వారా తెలియపరచబడినటువంటి 70 సంవత్సరముల యొక్క శ్రమల కాలాలు ఉంటాయి కదండి ఇశ్రాయేలులకు. ఆ సమయంలో అందరూ కూడా ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోతారు. యూదులు ఇశ్రాయేలీలతో పాటు ఈ బుర్జుల్లాయ్ కుమారుడు వారి కుటుంబము కూడా అక్కడి నుంచి పారిపోతారు. పారిపోయినప్పుడు ఆ స్థలము సత్రముగా మారుస్తారు. ఇప్పుడు ఎవరిల్లది చెప్పాలి, ఎవరిల్లది? బోయజు గారి ద్వారా దావీదుకు తన యొక్క జీవితంలో వచ్చినటువంటి ఇల్లు అది. సో ఆ దావీదు ఇంటిలో అది సత్రముగా మార్చబడినప్పుడు ప్రారంభంలో చాలా బాగుంది. ఆ సత్రం అది మామూలు ఒక మూలలో ఉన్నటువంటి సత్రం కాదు, అది మెయిన్ రోడ్లో, మీకు అర్థం కాదని చెప్తున్నాను, మెయిన్ రోడ్లో అది అటు ప్రక్కగా ఉన్నటువంటిది. అనగా ఆ దారి గుండా ఎవరైనా పోవాలనుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఒక 2 రోజులు ఉండాలనుకున్న వాళ్ళు అక్కడ ఉండేటటువంటి విధంగా దాన్ని మార్చేశారు. ఎందుకంటే అది రాజుది కదా, ఎవరు కూడా ఆక్రమించుకోవడానికి వీల్లేదు. సో ఆ తర్వాత క్రమక్రమంగా ఏమైపోయింది ఆ సత్రం అంటే దరిద్రంగా తయారైపోయింది. అందులో వ్యభిచారులు రావటము, త్రాగుబోటులు రావటము, అన్నీ సంఘానికి సంబంధించినటువంటి కలాపాలు కాకుండా వేరే వేరే కలాపాలు జరుగుతూ వచ్చాయి. అయితే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని రాయించాడు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని రాయించాడు. కాబట్టి దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పిలువబడతాడు కనుక
దావీదుకు మాత్రమే ఈ యొక్క వాగ్దానమును ఇచ్చాడు నాతాను ప్రవక్త ద్వారా. 7వ అధ్యాయం మీరు చదువుకోండి, 2వ గ్రంథంలో 7వ అధ్యాయం మీరు చదువుకోండి. సమయంలో నాతాను ద్వారా ఆ యొక్క వాగ్దానమును ఎప్పుడైతే ఇస్తాడో, నీలో నుంచి నేను ఒక రాజ్యమును తీసుకొస్తాను, రాజసింహాసనము తీసుకొస్తాను, నీ కొడుకుకు నేను తండ్రిగా ఉంటాను, అతడు నాకు కొడుకుగా ఉంటాడు అని వాగ్దానం చేస్తాడు. ఈ యొక్క మాట సొలొమోను గారి గురించి అని అనుకుంటాడు, కానీ అది సొలొమోను గారితో చెప్తూ అది యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు ప్రవచనం చెప్తాడు. దానికంటే ముందు అబ్రహాముకు కూడా అదే వాగ్దానం ఇస్తాడు. సంతానములు అనక సంతానము అని చెప్పేసి యేసుక్రీస్తుని ఉద్దేశించి అని అంటాడు. అందుకనే అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు అని చెప్తాడు. కాబట్టి ఆ సత్రములో పుట్టడానికి గల కారణం ఏంటంటే, దావీదుకు చెందినటువంటి ఆ గృహములో పుట్టాలన్నటువంటి ఉద్దేశంతో నజరేతులో ఉన్నటువంటి యోసేపును, నజరేతులో ఉన్నటువంటి మరియను వారక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు, గర్భము ధరించినప్పుడు, ఆమె నిండు చూడాలిగా ప్రసవ దినాలు సమీపించినప్పుడు ప్రజా సంఖ్యను రాయించాడు. ఆ ప్రజా సంఖ్య రాయించినప్పుడు వీళ్ళందరూ కూడా వారి వారి సొంత గ్రామాలకు, సొంత పట్టణాలకు వెళ్ళాలి గనక వీరు ఆ యొక్క సొంత గ్రామమైనటువంటి బేత్లెహేములో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళుతారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏ స్థలాలు కూడా ఉండవు. మీకు అర్థం కావడానికి చెప్తాను. తెలంగాణ గవర్నమెంట్ ప్రారంభంలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 2 రాష్ట్రాలు వేర్వేరు అయినప్పుడు ఆయన మరలా ఏం చేయాలనుకున్నాడు, ప్రజా సంఖ్య మళ్ళీ ఫ్రెష్గా రాయాలనుకున్నప్పుడు ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళారా? వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు? బస్సుల మీద వెళ్ళారు, లారీల మీద వెళ్ళారు. ఎక్కడ కూడా ప్రయాణానికి అనుకూలంగా లేవు. ఇంకొక విషయం నేను చెప్తాను. బెన్నిన్ గారు అనేటటువంటి ప్రపంచంతో తెలిసినటువంటి ఒక స్పీకర్ ఉన్నాడు. అతడు భారతదేశానికి వస్తే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళేవారు. ఇప్పుడు మా అన్నగారు లేరు, కానీ జేసీ అన్న గారికి కుమారుడు ఉండేవాడు. తర్వాత ఇంకో కుమారుడు కొట్టాడు. అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుమారుడు. సో ఈ బెన్నిన్ గారు బెంగళూరుకు వస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ బెన్నిన్ మీద అపారమైనటువంటి నమ్మకంతో బెంగళూరులో ఆ కూడికలు జరిగినప్పుడు మా అన్నగారు కారు వేసుకొని ఆ కొడుకును తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే చుట్టుపక్కల లాడ్జింగ్లు కానీ, బోర్డింగ్లు కానీ, హోటల్స్ కానీ అన్నీ ఫుల్ అయిపోయాయి. అప్పుడు మా అన్నగారు అక్కడ 3 రోజుల ఆ సభల్లో, అదే సభలు జరుగుతున్నటువంటి గ్రౌండ్లోనే 3 రోజులు ఉన్నారు. అదే కారులో ఉన్నారు. అక్కడే స్నానాలు కానీ ఏమైనా అక్కడే ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, కొన్ని సందర్భాలలో ఒక ప్రవక్తనే లేకపోతే ఒక స్పీకర్ అక్కడికి వస్తే ఎవరికి ఉండడానికి స్థలాలు లేనప్పుడు, ప్రజాసంఖ్య రాయబడుతున్నప్పుడు కూడా ఎక్కడ ఎవరి ఇంట్లో కూడా స్థలాలు లేవు, ఏమి కూడా స్థలాలు లేనప్పుడు ఈ సత్రం దగ్గరికి వస్తారు. ఈ సత్రం దగ్గరికి వచ్చినప్పుడు సత్రంలో కూడా హౌస్ఫుల్. అమ్మ అయ్యా అని బ్రతిమలాడినప్పుడు ఆమె గర్భవతిగా ఉండటం, ఇంకా నిండు చూడాలిగా ప్రసవం గమనించి ఏదో ఒక మూలలో పడి ఉండండి అన్నప్పుడు ఆ మూలకు వెళ్ళినప్పుడు ఆమెకు నొప్పులు రావటం, ఆవిడ గారు కుమారుని జన్మించడం జరిగింది. కుమారుని జన్మించిన తర్వాత చెప్పానుగా, సత్రం దరిద్రంగా తయారైపోయిందని. ఆ అల్లరికి దానికి అంతటి కూడా భరించలేక ఈ చిన్న కుమారుడు ఒకటే ఏడుస్తూ ఉంటుంటే ఆ వాసన దరిద్రాన్ని తట్టుకోలేకపోతున్నాడనే ఉద్దేశంతో ఏం చేశారంటే, మనుష్యుల యొక్క దరిద్రమును తట్టుకోలేక పశువుల యొక్క వాసనైనా పర్వాలేదనే ఉద్దేశంతో సత్రానికి కొద్ది దూరంలో ఒక పశువుల పాక ఉన్నది. ఆ పాకలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకుని వెళ్ళి అతన్ని ఆ పశువులు కుడితి తినేటటువంటి తొట్టిలో పడుకోబెడతారు. అక్కడ కూడా పడుకోబెట్టడానికి గల కారణం ఏంటంటే, ప్రపంచానికి తెలియచేయటానికి ఈయన దేవుని యొక్క కుమారుడుగా మాత్రమే పుట్టలేదు, ఈయన జీవ ఆహారమై ఉన్నటువంటి వాక్యం తీసుకుని వచ్చాడు, ఈయన్ని తినండి అని తెలియచేయటానికి తినేటటువంటి ఆహారపు తొట్టిలో పెట్టారు. ఆ పశువులు తినే తొట్టిలోనే ఎందుకు పెట్టారంటే, మనుషులందరూ కూడా పశువులాగా తయారయ్యారని తెలుసు కనుక. మనమే అప్పుడప్పుడు పిల్లలైనా ఎవరినైనా మనం తిడతాం. ఏమని? కోపం వస్తే మనిషివా పశువా అంటాం. కాబట్టి ఈ పశువులుగా తయారైన మనుషులందరికీ కూడా ఆయన ఆహారం ఏమో కథ చెప్తున్నావు ఏంటి, నీకు ఇష్టం నోటుకొచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారే తన యొక్క పరిచర్యలో చేసినప్పుడు యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాన్ గారు రికార్డ్ చేసి పెట్టాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. తర్వాత చదువుకుని మీ అందరికీ తెలుసు, నాకంటే వాక్య జ్ఞానం మీకు ఎక్కువగా ఉందని కూడా నాకు తెలుసు. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని రాస్తాడు. ఆ తర్వాత 51వ వచనంలోనికి మనం వస్తే,
ఈ ఆహారమును తినువాడు నిరంతరమును కూడా జీవిస్తాడు అని చెప్తాడు. కాబట్టి తన జీవితంలో ప్రతిదీ కూడా యాదృచ్ఛంగా జరగలేదు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరిగింది. కాబట్టి దావీదుకు సంబంధించినటువంటి గృహము సత్రముగా మార్చబడినప్పుడు ఆ సత్రమై ఉన్నటువంటి దావీదు ఇంటిలో యేసుక్రీస్తు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు ఇప్పుడు చెప్పండి? దావీదు గారి ఇంటిలో పుట్టాడు. తర్వాత సత్రముగా మార్చబడింది. ఆ తర్వాత పశువుల తోటిలో పడుకోబెట్టారు. ఆ తర్వాత ఒక 2-3 రోజులకు, లేకపోతే మీ అందరికి తెలిసి స్త్రీలకు నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో ఆరోగ్యం కోరుకుంటుందమ్మా? ఓ వారం అనుకోండి. ఈలోపు ప్రజాసంఖ్య ఆఫీస్ రాపిచ్చేసుకున్నారు, అంత అయిపోయింది. తర్వాత నజరేతుకు వచ్చేసారు. మీ జ్ఞానుల సంగతి ఏం కాదు? జ్ఞానులు రాలేదు కదా, వచ్చారా? జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి రాలేదు, సత్రంలోనికి రాలేదు, పశుపాకులోనికి రాలేదు, నజరేతుకు పోయారు. అప్పటికి వారు నజరేతుకు వచ్చేసారు, అక్కడ ఉన్నారు. దాదాపు 1.5 సంవత్సరం అయిపోయింటుంది. యేసు పుట్టినప్పుడు వచ్చినటువంటి చుక్క ఈ యొక్క జ్ఞానులు తెలుసుకున్నప్పుడు ఆ చుక్కను ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తే వారికి దాదాపు 2 సంవత్సరాల లోపు, ఒక 1.5 year అనుకుందాం, 1.5 year అనిపించిందండి ఆ చుక్క. నక్షత్రం, ఆకాశంలో నక్షత్రం, అది కూడా రాత్రిపూట ప్రయాణం, వాళ్ళు పగలు కాదు, రాత్రిపూట ప్రయాణం చేశారు. వాళ్ళ ఆసక్తి చాలా గొప్పది. ఇంతకుముందు చెప్పాను, లాస్ట్ ఇయర్ చెప్పాను అనుకుంటా. జ్ఞానులుగా బయలుదేరారు. అది ఆలస్యం చేస్తూ ఉంటే మనలాగానే వాళ్ళు కూడా కనుక జ్ఞానులైనప్పటికీ ఈ ఆలస్యం అయితే ఆ శుక్రం నమ్మకుంటే మనది ఇదే కుటుంబాలన్నీ కూడా పోతాయి అని చెప్పి ఏం చేశారు? వాళ్ళ సొంత ప్రయత్నం చేశారు. సొంత ప్రయత్నాన్ని బట్టి రాజు పుడతాడు కాబట్టి రాజ్యంలోనికి వెళ్దామని ఏ రోజు దగ్గరికి వచ్చి, అమ్మా యూదుల రాజుగా పుట్టినవాడు మీ రాజ్యంలో 7 నెలలు చెప్తే మేము చూసి మేము పని చేసుకొని పోతామయ్యా అంటే ఆయన కలవరం చెందాడు. బాబు జ్ఞానం తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిచాడు, పుస్తకాలు తీపించాడు, చదివించాడు. అవునయ్యా వాళ్ళు చెప్తుంది కరెక్టే అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పాడు, మీరు రండి, పూజించండి, ఆరాధించండి, ఏం చేస్తారో చేయండి, రండి, మళ్ళీ నేను పోతాను అని చెప్పాడు. జ్ఞానులుగా బయలుదేరారు. హేరోదు రాజు దగ్గర అజ్ఞానులుగా మార్చబడ్డారు. అజ్ఞానులుగా యేసుక్రీస్తుని దర్శించుకున్నారు. అజ్ఞానులుగా కాలకరించారు. తెలుసునా? అయితే అజ్ఞానులుగా దర్శించారు, అజ్ఞానులుగా కాలకరించారు. యేసు అప్పటికి ఎంత వయసు? దాదాపు 2 సంవత్సరాల వయసు. ఏ రోజు అంటాడు, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేయాలి. ఇది క్లుప్తంగా మీకు చరిత్ర చెప్పారు. అర్థమైతే మనసులో పెట్టుకోండి, అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నక్షత్రము, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము, భూమి మీద పుట్టినటువంటి యేసును అతి కష్టం మీద జ్ఞానులకు యేసు ఉన్న స్థలాన్ని చూపించింది. ఈ హేరోదు రాజుకు ఉన్నంత జ్ఞానం కానీ, నమ్మకం కానీ, విశ్వాసం కానీ ఈ జ్ఞానులకు కూడా లేదు. ఎందుకంటే ఈ హేరోదు రాజు ఆ జ్ఞానులతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఏ చుక్కనైతే మీరు ఆధారం చేసుకుని బయలుదేరారో, మీరు నా దగ్గరకు వచ్చారు, నేను కూడా ఏం చేయలేను. నా దగ్గర కూడా మీ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఏ చుక్కనైతే మీరు ఆధారం చేసుకుని వచ్చిరో అదే చుక్కను ఆధారం చేసుకొని ప్రయాణమై వెళ్ళండి అని చెప్పాడు. తెలుసునా? ఆ జ్ఞానులకైనా ఈరోజు నీకు నాకు కూడా నా సందేశం, పైనున్న వాటినే వెతకండి బిడ్డ. పరలోకంలో ఉన్న దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకుందాం. ఈ భూమి మీద ఎవ్వరిని నమ్ముకోకండి, ఎవ్వరి యందు విశ్వాసం ఉంచకండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు, మనుషులను నమ్ముకునే కంటే, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటమే. ఈ మాట హేరోదు రాజు జ్ఞానులు చెప్పాడు. తెలుసునా? దాని ఆధారం చేసుకుని పొమ్మన్నారు, ఆధారం చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా చాలామంది చాలా రకాలుగా పండుగలు చేసుకుంటున్నారు. ఈ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నటువంటి వారెవ్వరు కూడా పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా చేసుకోవటం లేదు.
ఎవరు కూడా పండుగ చేసుకుంటున్న ఎవరైనా సరే పండుగ గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించలేదు. నాకు తెలిసి యేసు పుట్టుక దినమును జరిగించుకున్నటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు. మీరు సువార్తలు మీరు చదివితే 33.5 సంవత్సరాలు బ్రతికాడు కదా, 33.5 సంవత్సరాలు అని బైబిల్లో ఉంది కదా. ఏ ఒక్క సంవత్సరైనా ఏ ఒక్కరైనా కన్న తల్లి అయినా సరే ఒక్కరైనా ఆయన జన్మదినమును జరిగించినట్టుగా బైబిల్లో ఉందా? అమ్మా, మరణ దినమును జరిగించుకున్నట్టుగా ఉందా? పునరుత్థాన దినమును జరిగించుకున్నట్టుగా ఉందా? లేదు. అందుకే మీ పండుగలు, మీ అమావాస్య ఆరాధనలు, మీ పున్నమి ఆరాధనలు నాకు వెక్కిసమవుతున్నాయి అన్నాడు. తెలుసుకున్నా? ఆయన పుట్టుక దినమును, మరణ దినమును, పునరుత్థాన దినమును జరిగించుకోవాలన్న ఉద్దేశంతో రాలేదండి. ఆయన వచ్చింది నిన్ను, నన్ను, మనల్ని ఒక నక్షత్రముగా చూడాలన్న ఉద్దేశంతో వచ్చాడు. నిన్ను నక్షత్రముగా కాల్చేయడానికి వచ్చాడు. క్రిస్మస్ యొక్క సందేశం ఒక 5 రోజుల ముందు నేను మీకు తెలియజేస్తున్నాను. We all should become the stars at the sight of Jesus Christ. This is the ambition of the Heavenly Father. పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ఉద్దేశం నీ పట్ల ఏంటి అని అంటే నువ్వు ఒక నక్షత్రం కావాలి. బాలుడైనటువంటి 2 సంవత్సరాల బాలుడైనటువంటి యేసులో ఒక నక్షత్రం చూపించింది. ఆమేన్. ఒక నక్షత్రం చూపించింది. మధ్యాకాశంలోనికి రానున్న యేసులో కూడా నక్షత్రం చూపించాలి. ఆర్ యు రెడీ ఫర్ దట్? నేనైతే ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నేను ఆయన ఆశించినటువంటి నక్షత్రంగా మీ మధ్యలో నేను నిలబడ్డాను. ఎందుకంటే ఆ నక్షత్రం ఏం చేస్తుందో, ఏ గాబ్రియల్ గారి గురించి అయితే మనం నూతన నిబంధనలో యోసేపు దగ్గర చూస్తామో, మరియ దగ్గర చూస్తామో, గొర్రెల కాపర్ల దగ్గర చూస్తామో, గాబ్రియల్ దూత గారు అని చూస్తామో, అదే గాబ్రియల్ దూత గారు పాత నిబంధనలో దానియేలు గారి దగ్గరికి వచ్చాడు, పంపబడ్డాడు. దానియేలు గారి దగ్గరికి గాబ్రియల్ దూత గారు పంపబడి నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను దానియేలు, నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను, ఆ రహస్యాన్ని రహస్యంగా అంత్యకాలం వరకు నువ్వు దాచిపెట్టాలంటాడు. అనగా అంత్యకాలం ఎప్పుడు ప్రారంభించబడాలా? యేసు పుట్టుకనే అంత్య దినములను యేసుక్రీస్తు ప్రభువు అనుకుంటాడు. కాబట్టి యేసు పుట్టుక వరకు నేను నీకు ఈరోజు తెలియచేయబడుతున్నటువంటి ఈ యొక్క మాటను రహస్యంగా మరుగు చెయ్యు అని చెప్పి రాసి పెట్టు అని చెప్తాడు. అప్పుడు రాస్తాడు. దానియేలు గారికి గాబ్రియల్ దూత గారు చెప్పిన 2 మాటలు ఏంటంటే బుద్ధిమంతుల గురించి చెప్తాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉంటారు అని అన్నాడు. బుద్ధిమంతులైతే డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, బిజినెస్లు, సోయన్స్ అని రాయలేదు. బుద్ధిమంతులైతే భూప్రపంచంలో ఉన్న వాళ్ళని రాయలేదు, భూప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి గురించి రాయలేదు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా ఉంటారట. ఇక్కడ అలాంటి బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారట. జ్యోతులు అనేటువంటివి నేను ప్రశ్నించను, ప్రశ్న వేయను, డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 2 జ్యోతులు దేవుడు చేశాడు 4వ దినమున. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. పెద్ద జ్యోతికి సూర్యుడు అని, చిన్న జ్యోతికి చంద్రుడు అని పేరు పెట్టాడు. అయితే అవి సృష్టి జరిగిన రోజు నుంచి నేటి వరకు ప్రభు అయినటువంటి సృష్టించిన దేవుడు ఏ రోజున ఉదయించుమంటే, ఏ సమయంలో ఉదయించుమంటే అదే సమయంలో ఉదయిస్తాము. ఏ సమయంలో అస్తమించమంటే అదే సమయంలో అస్తమిస్తూ ఉన్నాయి. అలా ఉంటాడట బుద్ధిమంతుడు. నిన్ను ఎవరు చేశాడు? అమ్మా, మిమ్మల్ని ఎవరు చేశాడు? మీ తల్లి చేసిందా? మీ తండ్రి చేశాడా? నన్నైతే చేయలేదు. నా తండ్రి గర్భంలో లేఖనంలో ప్రకారంగా తండ్రి చేశాడు అని చెప్పాడు. నేను మళ్ళీ చదివించాడు. ఆ తండ్రి నన్ను తల్లి గర్భంలో చేశాడు,
ఆ తల్లి గర్భములో నుంచి తీసింది అదే తల్లి. ఆ తల్లి యొక్క స్తన్యముల యొక్క పాలు తాగటానికి నమ్మకం పుట్టించింది కూడా ఆ తండ్రి. సూర్యుడిని చేసింది ఆ తండ్రి, చంద్రుడిని చేసింది ఆ తండ్రి. సూర్య చంద్రుడు దేవుడు చెప్పిందే చేస్తున్నప్పుడు, నన్ను చేసింది దేవుడు అయినప్పుడు నేను చేస్తున్నానా? నేను అలా ప్రవర్తిస్తున్నానా? లేకపోతే నా కన్న తల్లి, రక్తం పంచిన తల్లి, నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లె, వాళ్ళ గురించి నీ జీవితాన్ని దారపోస్తున్నానా? నిన్ను చేస్తున్న నీ తండ్రి కొరకు నీ ప్రాణాన్ని దారిపోయేది. జన్మనిచ్చిన తల్లి మరి గురించి ఏమన్నాడు మీ అందరికీ తెలుసు. అయ్యా నీ తల్లి, నీ సహోదరుడు బయట నిలబడ్డారంటే మొత్తం నేను చెప్పను, వాక్యమును విని అనుసరించి నడుచుకుంటున్నా వీరే నా తల్లి నా తండ్రి అన్నాడు. కానీ మరియకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రశ్న, ఆ రోజు ఆ మరియకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని అంటే అర్థం ఏంటి? ఆ రోజు మరియ కూడా యేసు చెబుతున్న వాక్య ప్రకారంగా నడుచుకోవటం లేదు అని అర్థం. ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి? వాక్యమును విని దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్న వాళ్ళే నాకు సంబంధించిన వాళ్ళు అన్నారు. యేసే అన్ని అవమానాల నిందను భరించినటువంటి ఆ తల్లినే కాస్త పక్కన పెడితే మనం నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే ఆ జ్యోతుల వల్ల నువ్వు పనిచేస్తావు. ఇంకో విషయం తెలుసా? యెహోషువ దినాలలో దేవుని దగ్గర వచ్చి ప్రార్థన కూడా చేయలేదండి. యుద్ధం జరుగుతున్నప్పుడు నోటి మాటతో పలికాడు. ఏమన్నాడు? సూర్యుడా నువ్వు పలానా చోట ఆగిపోవాలి, చంద్రుడా నువ్వు పలానా చోట ఆగిపోవాలి. ఎందుకో తెలుసా? నేను దేవునికి సంబంధించిన బిడ్డలమైనటువంటి మాకు సున్నతి పొందనటువంటి ప్రజల చేతుల్లో మేము చావకూడదు. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మాకు మీరు అండగా ఉండాలంటే యెహోషువ మాట దేవుని మాటగా సూర్య చంద్రులు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఉంటే నువ్వు అలాంటి సూర్య చంద్ర నక్షత్రాలుగా ఉంటే 10 మందికి ఉపయోగం అవుతావు బిడ్డ. 10 మంది విశ్వాసులు రక్షించబడిన వారు చావకుండా బ్రతికేటట్టుగా నువ్వు చేస్తావు. అలాంటి గొప్ప స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు కదా. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఇక అస్సంలోనికి నక్షత్రంలోనికి నేను వస్తున్నాను. ఏమంటాడంటే, ఎవరైతే ఏ ఒక వ్యక్తి అయితే అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు బోధించి దేవుని వైపుకు తిప్పుతారో వారు ఆకాశపు నక్షత్రములను వలె నిరంతరము ప్రకాశిస్తారు అని అంటాడు. అంటే యేసు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి కదా అమ్మా? యేసు ఒక్కడేనా? యేసు తర్వాత పేతురు, ఆయన యొక్క 11 మంది శిష్యులు, ఆ తర్వాత స్టెఫెను, ఆ తర్వాత పౌలు. ఇలా మీరు చదువుకుంటూ చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా నక్షత్రాలు. వాళ్ళ చరిత్ర చెప్పుకుంటూ బ్రతుకుతావా? నీ చరిత్ర 10 మంది చెప్పుకునేటట్టుగా బ్రతికి చేస్తావా? చేస్తున్నా. అబ్రహాం దగ్గరికి వస్తాడు 15వ అధ్యాయంలో. అబ్రహాం దగ్గరికి వచ్చి అప్పటికి పడుకుంటాడు. ఇలా తట్టి లేపుతాడు అబ్రహాం. ఏంటయ్యా ఏ సమయంలో వచ్చి లేపావు అంటే, నీ బహుమానం నేను గొప్ప చేస్తానంటే, నువ్వు ఏమి ఇచ్చినా ఏం లాభం ఉంది అంటే, ఏం లేదు కాస్త బయటికి రా అంటాడు. రాత్రికాల సమయంలో ఆ నిద్రలో నుంచి బయటికి తీసుకొచ్చి ఒకసారి పైకి చూడు అంటాడు. పైకి చూడు అన్నప్పుడు పైకి చూపించి, ఎందుకు చూపిస్తున్నావు పైకి అంటే, నేను ఒక విషయం చెప్తాను, నీ సంతానము ఆకాశములోని నక్షత్రముల వలె ఉంటారు అని అన్నాడు. క్రైస్తవ 15వ అధ్యాయం 5వ వచనం నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే నాకు సమయం కొద్దిగా ఉంటుంది కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. చదివిస్తే సమయం అవుతుంది కనుక. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కనుక నేను చెప్పాను. ఆకాశంలోని నక్షత్రముల వలె ఉంటారు నీ సంతానము అని అన్నాడు. అబ్రహాముకు యొక్క సంతానం నక్షత్రముల వలె ఉంటారన్నాడు. నేను అబ్రహాం సంతానం కాదుగా, నేను ఇజ్రాయేలుని కాదుగా,
నేను విడుదల కాదుగా, నాకు వర్తించదు అని అనుకుంటే, లూకాసు వార్త 19వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఒక అన్యుని ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడే చెప్పాను కదా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి అతడు ఇంట్లోనికి చేర్చుకున్నప్పుడు ఆ ఇంటిలో నుంచి వెలుతూ ఒక మాట అంటాడు, ఇతడును కూడా అబ్రహాము సంతానం. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు. విగ్రహారాధికుడు, అన్యుడు, అనేకులను మోసం చేసిన వాడు. అది నిన్నటి వరకే, నన్ను చేర్చుకోనంత వరకు. కానీ ఇతడు అబ్రహాము సంతానం ఎందుకని మీరు అడుగుతున్నారు కనుక, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది కనుక అబ్రహాము సంతానం. ఒక్కసారి మాత్రం మిమ్మల్ని చేయలేకపోతాను. ఇక్కడ రక్షించబడిన వారి ఇంటిలో ఉన్నారు. నేను నీటి బాప్తిసం పొందుకున్నటువంటి వ్యక్తిని అన్న వాళ్ళు ఒకసారి చేయలేకపోయారు. బాప్తిసం పొందుకొని చేయలేకపోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? బాప్తిసం పొందని వాళ్ళని అని అంటే నేను ఇందులో ఏమీ గిమ్ముక్కులు లేవు. నువ్వు పొందావా లేదా? చేయలేపండి, పైకి లేపండి, ఆలోచన చేయకండి. అంటే మీరు రక్షించబడ్డారన్నట్టు అర్థం కదా అమ్మా. చాలు, అంటే నువ్వు బాప్తిసం పొందుకుంటే రక్షించబడినట్టే కదా, అవునా కదా? అవును. మరి రక్షించబడినటువంటి చేతులు లేపినటువంటి మీరు పొట్టి చెక్కయ్య అబ్రహాము సంతానమైనప్పుడు చేయలేపిన మీరు కాదా? గట్టిగా ఇతడును అబ్రహాం సంతానమే అన్నాడంటే దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థం ఏంటి? ఇతడు కూడా ఆకాశములోని నక్షత్రంలోని ఒక నక్షత్రము. ఆ నక్షత్రం అయి ఉన్నవాడు ఏం చేశాడు? అన్యాయముగా ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి 4 కల్పించేస్తాను అని అన్నాడు. అంటే తన గురించి ఆలోచన చేసుకోలే, నేను బికారిని అయిపోతాను అని, నేను రోడ్డు మీదకి వచ్చేస్తాను అని అనుకోలే. దేవుని యొక్క నక్షత్రం అయితే నీ గురించి నువ్వు ఆలోచించలేవు. చేస్తున్నావు, ఆయన గురించి నువ్వు ఆలోచన చేస్తావు. సో ఇలా నువ్వు నక్షత్రం అయితే ఎంతమందిని నీవు నీతి మార్గమును అనుసరించి నడుచుకోమని చెప్తున్నావు. నేను ఇప్పుడు చెప్పినంత కూడా దానియేలు గ్రంథం 12:3 గాబ్రియలు దూత గారిని దేవుడు పంపిస్తే చెప్పాడు. ఇది చదవండి, దానియేలు గ్రంథం 12:3. ఇది మన సబ్జెక్టు కనుక చదివిస్తున్నాను. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. 2025వ సంవత్సరంలో ఆకాశములో పుట్టినటువంటి నక్షత్రము భూమి మీద పుట్టినటువంటి యేసును చూపించిన ఆ నక్షత్రమును ఇంటి మీద పెట్టుకొని క్రిస్మస్ చేసుకుంటున్న వారలారా, ఇంట్లో నీ ఒక సువార్త ప్రకటించేటటువంటి నక్షత్రముగా ఉన్నావా? రక్షణ సువార్త ప్రకటించే నక్షత్రముగా ఉన్నావా? మారు మనసు సువార్త ప్రకటించే నక్షత్రముగా ఉన్నావా? అలా మారు మనసు సువార్త ప్రకటించు, అవసరమైతే హతసాక్షిగా మరణించేటటువంటి నక్షత్రముగా నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఆశామాషి కాదు, పరిశుద్ధ లేఖనములో నుండి చెప్తూ ఉన్నాను. మారు మనసు పొంది రక్షించబడి నీతి బాప్తిసం పొందుకొని పాప క్షమాపణ పొందుకున్న వారందరినీ దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, మీరు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించాలి. సమయాన్ని చూడొద్దు. తిమోతి గారికి వచ్చి చెప్తాడు, సమయం అనక అసమయం అనక స్వార్థను ప్రకటించుమని అంటాడు. ఎందుకు? నన్ను నక్షత్రము అని దానియేలు గ్రంథం ద్వారా గాబ్రియలు దూత ద్వారా చెప్పాడు. తిమోతి, నువ్వు కూడా నక్షత్రమే. సమయాన్ని చూడొద్దు, దేన్ని కూడా చూడొద్దు, నిరంతరము ప్రకాశించాలి. ఒక మాట చెప్తాను, నేను అంత సువార్త ప్రకటించలేనండి, నాకు అంత ధైర్యం లేదండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నక్షత్రం ఏ సువార్త చెప్పింది? జ్ఞానులకు ఏ సువార్త చెప్పింది? చెప్పాడా? బెత్లెహేంలో పుట్టిందని చెప్పలేదుగా.
నక్షత్రము దేవునిని పోలి దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నటువంటి నక్షత్రం. నువ్వు 10 మందికి సువార్త చెప్పకు, నీవే ఒక సువార్తగా ఉండు చాలు. క్రైస్తవాడు పౌలు అంటాడు, మీరెవరో తెలుసా? మాకు తెలిసేయా మేము ఎవరో, మీకు తెలియదు ఒకటి చెప్తా, మీరు పత్రికలై ఉన్నారు అని అంటాడు. క్రైస్తవం, మీరు పత్రికలై ఉన్నారు. నిన్ను చూస్తే పరిశుద్ధ గ్రంథమును చదివినట్టుగా ఉన్నారు బేట. నా గొంతు చూసారా? బాగుందా బేట? పాట పాడాలనుకున్నాను, కానీ నా గొంతు చూసి మళ్ళీ నేనే ఎంపిక అయిపోయా. ఆ పాటలో ఉన్నటువంటి అర్థం పక్కన పెట్టి నా గొంతును అసహించుకుంటారేమో. నిరంతరం ఆయన పనిలో ఉండేది బిడ్డ. హల్లెలూయా, నిరంతరం. సో ఆయన రక్షణ స్వార్థను ప్రకటించేటటువంటి నక్షత్రముగా ఉండాలన్న ఉద్దేశంతోనే అబ్రాహాముకు చెప్పాడు, నీ సంతానము నక్షత్రముల వలె ఉంటాయంటే నేను రక్షకుడిని పుట్టిస్తాను. ఆ రక్షకుడు 33.5 సంవత్సరాలు ఉంటాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి మరలా వచ్చేస్తాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఆ రక్షణ సువార్తను కొనసాగించాలి. అందుకే యేసు తన శిష్యులకు ఇప్పుడే చదివించాలి కదా, 24 లూకాసు వార్త 24:45లో, మీరు సర్వలోకములోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరు చెప్పారు కదా, గుడ్, నక్షత్రాలుగా చేయండి, నక్షత్రాలుగా చేయండి. ఈరోజు ఇంకా నేనే నక్షత్రం కాలేదంటావేమో. ఆమేన్. అందుకే 5 రోజుల ముందు ఏం చేస్తున్నాడు దేవుడు? నక్షత్రం అయిపోవాలని వచ్చాడు బిడ్డ. ప్రస్తుతం నువ్వు నక్షత్రము అయిపోయి ప్రతిరోజు నువ్వు వెళ్ళే ప్రతి చోట నీవు రక్షణకు సంబంధించిన విధంగా నువ్వు బ్రతుకు. అలా నీ ప్రవర్తనను చూసి అనేకులు మార్చబడతారు, ప్రశ్నిస్తారు. నేను ఎందుకు మేము ఉన్నటువంటి విధంగా ప్రవర్తించిన విధంగా నువ్వు ప్రవర్తించలేదు అని అంటే, నేను రక్షించబడిన వ్యక్తిని. రక్షించబడిన వ్యక్తివి అయితే ఇలా ప్రత్యేకతలు ఉండాలా అంటే ఉండాలి. ఆమేన్. కండక్టర్ అన్నప్పుడు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాలి. డ్రైవర్ అన్నప్పుడు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాలి. కండక్టర్ అన్నప్పుడు బ్యాగ్ వేసుకోవాలి, టికెట్లు చేతిలో ఉండాలి. డ్రైవర్ అన్నవాడు డ్రైవర్ సీట్లో కూర్చోవాలి, స్టీరింగ్ పట్టుకోవాలి. డ్రైవర్ పని కండక్టర్ చేస్తానంటే, కండక్టర్ పని డ్రైవర్ చేస్తానంటే అది ప్రత్యేకత. నేను ఎలాగూ డ్రైవర్నే కదా అని చెప్పేసి నేను పైలట్ పని చేస్తానంటే నడవదు మన. దేనికి దానికే ప్రత్యేకత. రక్షించబడిన నీ ప్రత్యేకతనే. ఆమేన్. ఆ ప్రత్యేకత ధైర్యంగా గుండెల మీద చేసుకొని దేవుని మహిమ నిమిత్తం చెప్తున్నాను. నా సంగతి మీకు తెలిస్తే నాలాగా బ్రతకండి. ఆమేన్. నాలాగా బ్రతకండి. ధైర్యంగా ఇలా చెప్పే వాళ్ళు ఉండాలి. ఎప్పుడు అయ్యగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినా, ఫోన్ నెలకోసారి వస్తుంది అయ్యగారి దగ్గర నుంచి. నేను అయ్యగారు చేయను, అయ్యగారు నాకు చేయను. ఎప్పుడు వస్తుంది చెప్పండి అమ్మా, గట్టిగా. అదే ఎప్పుడు నెలకోసారి. రేపు 3వ ఆదివారం అనగా ఈరోజు వస్తుంది. లేదా ఒక 4th సండే పోస్ట్పోన్ అయింది అనుకోండి, శనివారం రాదు, ఓ 2 రోజులు ముందు వస్తుంది. గురువారం కానీ శుక్రవారం కానీ ఫోన్ వస్తుంది, కాస్త 3rd సండే బదులు 4th సండే రండి అని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, మేము ఏ విషయాన్ని మాట్లాడుకోం. మేము మాట్లాడుకునేది దైవములకు సంబంధించినది. క్రైస్తవం ఆయనకు సంబంధించిన పనిదే మేము మాట్లాడుకుంటాం. ఎక్కడ ఉన్నారంటే నేను పలానా దగ్గర ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నా అంటే పలానా దగ్గరికి వెళ్తాను. ఎప్పుడన్నా అయ్యగారు నా పనిలో ఉన్నాను విన్నాను అని. ఎందుకు? నా దేవుడు నన్ను నక్షత్రము అన్నప్పుడు నేను నక్షత్రం లాగానే నిరంతరం ప్రకాశించాను. సో అది ప్రవర్తన ద్వారా వారికి దారి చూపించింది జ్ఞానులకు. అజ్ఞానులుగా మార్చబడ్డప్పటికీ కూడా ఆ నక్షత్రము దారి చూపించడం మానేలేదండి. కదా, నన్ను నమ్ముకోవడం మీరు మానేశారని చెప్పేసి అది అదృశ్యమై వెళ్ళిపోలేదు.
వాళ్ళ కొరకు ప్రతిరోజు అది వస్తూనే ఉంది. అట్లాగే ఈ ఆలయంలో అజ్ఞానులుగా మీరు ప్రవర్తిస్తున్నప్పటికీ, ముందున్నటువంటి శ్రద్ధ లేకపోయినప్పటికీ కూడా ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నక్షత్రం మాత్రము అశ్రద్ధ చేయటం లేదంటే వేస్తున్నా మిమ్మల్ని అశ్రద్ధ చేయట్లేదు. ఆ జ్ఞానులు ఆ రోజు ఆ నక్షత్రం అశ్రద్ధ చేసి వెళ్ళిపోలేదు. అది శ్రద్ధతో. ఈరోజు అజ్ఞానులు అయిపోయిన వారు, ఈరోజు నన్ను నమ్ముకున్న వారు వేరొకరిని నమ్ముకున్నప్పటికీ కూడా, వేరే వాళ్ళ దగ్గరికి వెళుతున్నప్పటికీ కూడా ఒక రోజున తప్పకుండా తప్పు తెలుసుకుని వస్తారని ఆ నక్షత్రము అలాగే ఉన్నటువంటి విధముగా ఇక్కడ కూడా ఈ నక్షత్రం అలాగే ఉందండి. తెలుసుదా? అర్థం చేసుకోండి. ఎప్పుడైతే బుద్ధి తెలుసుకొని మళ్ళీ ఆ నక్షత్రం దగ్గరికి వచ్చిందో తీసుకెళ్ళిందమ్మా చెప్పాలి. తీసుకెళ్ళిన తర్వాత రాజు దగ్గరికి పోయినాక వాళ్ళు ఆనందంగా ఉండరా? అక్కడ ఏమని రాయిస్తాడో తెలుసా? లూకాసు సువార్త 2వ అధ్యాయం చదవండి బిడ్డ. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట రాయిస్తాడు. ఏమంటాడంటే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులైరి. చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి ఏమయ్యారమ్మా? ఆనందభరితులయ్యా, అత్యానందభరితులయ్యా? ఆనంద శుభాదినము అందరికిదే దినము, ఆనంద శుభాదినము అందరికిదే దినము, పొందుగా రక్షకుడు పుట్టినాదిదే దినము. ఏమాడుతున్నానండి? మీరేదో సౌపాట వాడుతున్నట్టుగా మీ తలకి నిందించుకున్నారు. నేను పాటవాడు చెప్తున్నా మీకు ఏమని? ఆనంద శుభాదినము అందరికీ ఇదే దినం, పొందుగా రక్షకుడు పుట్టినది ఇదే దినం అని చెప్తున్న పాటవాడి. అందరికీ ఇదే దినం అని నేను పాట పాడుతున్నట్టు నాకు కాదన్నట్టు, మీ అందరికీ అన్నట్టు. నక్షత్రం యేసుని చూసి కాదండి, ఇంకా యేసుని చూడలేదు, ఇంకా లోపలికి పోలేదు. నక్షత్రమును చూసి అత్యానందభరితులైంది. నిన్ను చూసినోడు, నిన్ను చూసినది ఎవరైనా ఎప్పుడైనా ఈ అత్యానందభరితులుగా ఉన్నారా? నీ ఇంట్లో వాళ్ళు అత్యానందంగా నిన్ను చూసినారా? పోనీ నువ్వు చూస్తున్నటువంటి వారి ద్వారానైనా నువ్వు అత్యానందంగా ఉన్నావా? సంపాదిస్తున్నావుగా, వేలు తీసుకుపోయి వాళ్ళ చేతులు పెడుతున్నావుగా, వాళ్ళ కొరకే నిరంతరం బ్రతుకుతున్నావుగా, ప్రయాసపడుతున్నావుగా, నిద్రలు మాని కష్టపడి పనులు చేసుకుంటూ వాళ్ళను పోషిస్తూ ఉంటుంటే నిన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు బేట. ప్రశ్నిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ కొరకు బ్రతుకుతున్నావు, వాళ్ళ కొరకు కష్టపడుతున్నావు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన కొరకు నువ్వు కష్టపడటం లేదు బేట. ప్రశ్నిస్తున్నావు. నీ కొరకు పనులు చేసుకుని అలసిపోతున్నావు, కానీ ఆయన కొరకు పనిచేసి ఒక్కరోజు కూడా అలసిపోయి నువ్వు పడుకోలేవు కదా. ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఆ తర్వాత థ్యాంక్ యూ స్టార్ అని మనసులోనే చెప్పుకొని లోపలికి వెళ్ళారట. మరియను చూశారట, బాలుడైన యేసుక్రీస్తుని చూశారట. అప్పటికి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడమ్మా? మరియ ఒళ్ళో పడుకున్నాడా? దాదాపు 2 సంవత్సరాల వయసు కదా బుజ్జుడు. మమ్మీ 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 చంపడికేం మమ్మీ అంటున్నాడు మరియ దగ్గరికి వచ్చి. చంపడికేం ఈమెకు అర్థం కాలేదు. చంపడికేం డోంట్ యు అండర్స్టాండ్ దట్ ఐ యామ్ సెల్లింగ్ యు చంపడికేం మమ్మీ అంటే. నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థమవుతలేదు నా కొడుకు అంటే. సమ్ బాడీకేం మమ్మీ, సమ్ బాడీకేం అని చెప్పగానే లోపలికి వచ్చారు. ఎంతమంది వచ్చారు? నాకు తెలిసి మీరు 3 అంటారు. ప్రశ్నలు అయ్యానంటారు, మళ్ళీ వేస్తారు. 3 రాలేదమ్మా.
వాళ్ళు వచ్చారు. మీరు ముగ్గురు ఎందుకు అంటే బంగారం సాంబ్రాణి బోలం తెచ్చారు కనుక ఆ ముగ్గురే అంటారు. అవునా కదా? మనం బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను వాళ్ళు బోయినపల్లికి. ఆ తర్వాత ఒక స్టేటస్ నెక్స్ట్ డే పెట్టారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ విజిటెడ్ అండ్ విషెస్ మీ అండ్ హూ హ్యావ్ గ్రీటెడ్ మీ అండ్ హూ హ్యావ్ గివెన్ గిఫ్ట్స్ అని చెప్పేసి ఆ గిఫ్ట్స్ అన్ని మధ్యలో ఈ చిన్న పాపను ఫస్ట్ బర్త్డే ఉన్న పాపను పెట్టి స్టేటస్ పెట్టారు. బట్టలు చాలా ఉన్నాయి అలా, అని డబ్బల్ బట్టలు. ఇప్పుడు ఎంతమంది వేసినట్టు? అందరూ బట్టలు వేసారు. ఇప్పుడు 10 బట్టలు డబ్బాలు ఉన్నాయి, 10 మంది వచ్చినట్ట చెప్పడు. ముగ్గురు బంగారము సాంబ్రాణి బోనం వేస్తే ముగ్గురు వచ్చినట్టు కాదు, చాలా మంది జ్ఞానం వచ్చారు. సరే అదంతా పక్కన పెడితే లోపలికి వచ్చారు, యేసుక్రీస్తు ముందు పెట్టారు, ఆయన్ని పూజించారు, కానుకలు ఇచ్చారు. అప్పటికి బాగా అలసిపోయారు కాబట్టి పోయి పడుకున్నారు. ఏం పని మీద పడుకున్నారు? ఇప్పుడు పని అయిపోయింది. ఇప్పుడు పడుకునే ముందు ఏం పని పెట్టుకున్నారు? ఇప్పుడు అయ్యా రే పొద్దున లేవలేను చెప్పు, ఈరోజు దగ్గర పోవాలి రే, మర్చిపోయి ఈరోజు దగ్గర పోయి విషయము చెప్పాలరా అని ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకోండి. సరేనా పోదాం అని, నువ్వు ముందు లేస్తా నన్ను లేపురా, నేను ముందు లేస్తా నేను లేపుతానా అని చెప్పేసి మాట్లాడుకున్నారు, పడుకున్నారు. పడుకోగానే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2 సంవత్సరాల బిడ్డోడు, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డోడు మెల్లగా రాసుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? యాభై దగ్గరికి. మీరు నన్ను చూడడానికి, నాకు కానుకలియటానికి, నన్ను పరామర్శించటానికి, నా గొప్పతనాన్ని తెలుసుకోవడానికి దాదాపుగా 2 సంవత్సరాలు కష్టపడ్డారు, ప్రయాసపడి వచ్చారు. దావీదు గారికి చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని దగ్గర పెట్టుకొని మర్చిపోకుండా బర్తలోమాయికి ఏ విధంగానైతే సహాయం చేశాడో, ఆత్మికమైనటువంటి తండ్రి సహాయం చేశాడో బర్తలోమాయికి, మీరు ఇంత ప్రయాసపడి నా దగ్గరికి వచ్చిన కానుకలు ఇస్తే నేను కూడా మీకు ఒక సహాయం చేస్తాను. అజ్ఞానులుగా ఉన్న మిమ్మల్ని, అజ్ఞానులుగా వచ్చిన మిమ్మల్ని జ్ఞానులుగా చేసి పంపిస్తాను. జ్ఞానులుగా ఇంటి నుంచి బయలుదేరారు, దారిలో అజ్ఞానులు అయ్యారు, మరలా ఇంటికి అజ్ఞానులుగా పోలేరు. జ్ఞానులుగా పోలేరు, అజ్ఞానులుగా పోలేరు. ఎవరి దగ్గరికి అయితే పోకుండా దయచేసి వెళ్ళకండి. మీరు వేరొక దారిగా మీ ఇంటికి వెళ్ళాలి. అట్ ది ఏజ్ ఆఫ్ అటు ఇటుగా 2 years జీసస్ క్రైస్ట్ has preached the gospel. ఏమన్నా తెలుసా? మీరు వచ్చిన దారిలో పోకుండా వేరే దారిలో వెళ్ళండి. 2 సంవత్సరాల పిల్లోడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. మా మనవరాలైతే మాట్లాడింది, తెలుసుగా తాత మాట్లాడింది, నాకు అది కావాలి ఇది కావాలి. కాస్త నత్తిగా మాట్లాడినా ఈయన వచ్చిరాని నత్తి మాటలో చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, యేసే చెప్పాడని ఎందుకు చెప్తున్నానంటే, మీరు సువార్తల్లో యేసు పుట్టుక చరిత్ర చదివినప్పుడు దూత అని రాయించాడు. జ్ఞానుల దగ్గర మాత్రము దేవుని చేత బోధింపబడిన వారే అని రాశాడు. తెలుస్తున్నాం? రాత్రి పడుకుంటే ఏం చేశాడట? దేవుని చేత బోధింపబడ్డారు అంటే, బోధింపబడ్డాడు అని రాశాడు అంటే అర్థం ఏంటి? యేసు బోధకుడు గనక. ఆయన్ని బోధకుడు అని పిలిస్తే ఎంతో ఆనందించేవాడు. చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేస్తే మొట్టమొదటి ఆయన ఏమని పిలిచింది? రబ్బూని, బోధకుడు అని పిలిచింది. కాబట్టి దేవుని చేత బోధింపబడిన వాళ్ళే అంటే బహుశా యేసుక్రీస్తు వారికి బోధించారు. ఎందుకనంటే పెద్దవాడైన తర్వాత యేసే ఇవే మాటలు చెప్పాడు. ఏంటి? నేనే ఆ రోజు జ్ఞానులకు ఏ మార్గము గుండా వెళ్ళమని చెప్పానో ఆ మార్గమును నేనే. ఆ మార్గములో వాళ్ళు వెళ్ళారు గనక, నేను చెప్పిన మార్గములో వారు వెళ్ళారు గనక
వారికి మరణము రాలేదు. మనము కూడా యేసు చెప్పినటువంటి ఈ మార్గములో మనం వెళితే మనకు కూడా మరణము ఉంటుంది. క్రైస్తవం ఇవన్నీ ఇప్పుడు చదివించిన దాంట్లోనే ఉంది, మీరు కింద చదువుకోండి తర్వాత. కాబట్టి అత్యానంద వారితో లోపలికి వెళ్ళారు, పడుకుంటే దేవుని చేతి అదొక్క మాట మాత్రం చదవండి అమ్మా, చదివేట. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని చేత బోధింపబడ్డారు. ఈ రోజున వరప్రసాదన్న మీ ముందు నిలబడ్డాడు. వరప్రసాదన్న నోరిది, వరప్రసాదన్న చేతిలో మైక్ ఉంది. But the words belongs to the Heavenly Father. హల్లెలూయా. ఏమని బోధిస్తున్నాడు అమ్మా? ఏమని బోధిస్తున్నాడు? వేరే మార్గము గుండా వెళ్ళండి, ఆ వేరే మార్గము మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. దిస్ విల్ టీచ్ యూ వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ గుడ్. నువ్వు చేస్తున్నది, నువ్వు ప్రవర్తిస్తున్నది సరైనదా తప్ప అని తెలియజేసే గ్రంథము ఒకే ఒక్క గ్రంథం, అది పరిశుద్ధ గ్రంథం. చరిత్రను తెలుసుకోవడానికి కాదు ఈ గ్రంథం ఉంది, చరిత్రలో నువ్వు మిగిలిపోవటానికి ఈ గ్రంథం దేవుడికి ఇచ్చాడు. ఏమైనా చరిత్రలో నువ్వు నేను మిగిలిపోవటానికి దేవుడు ఇచ్చాడు. అమ్మా నువ్వు చరిత్రలో మిగిలిపోతావు బెట. అమ్మా నువ్వు మిగిలిపో, అమ్మా నువ్వు చరిత్రలో మీరు మిగిలాలి. ఏమే ఎలా మిగిలాలి? మీరు సంపాదించుకొని చరిత్రలో మిగిలిపోరు, దేవుని కొరకు సంపాదిస్తే చరిత్రలో మిగులుతారు. ఆమె నేను ప్రతిరోజు ధైర్యంగా నేను చెప్తాను, వెళ్ళిన ప్రతి చోట కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ అత్తాపూర్లో ఉన్నాను కదమ్మా, ఈరోజు నేను అత్తాపూర్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఖచ్చితంగా చెప్తాను, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఎక్కడ గ్రామాలలో వాక్యం ప్రకటించబడుతున్నారు, ఎవరి ద్వారా సువార్త ప్రకటించబడుతున్నారు, నా పేరు ఎత్తకుండా, నా గురించి చెప్పకుండా వాళ్ళు సువార్త ముగించారు. ఎందుకు తెలుసా? నా ద్వారా దేవుడు ప్రకటించుకున్నటువంటి సువార్త ద్వారా వారు రక్షించబడి సేవకులయ్యారు కనుక. ఏమైనా ఎక్కడో ఒక చోట ఈ అన్న పేరు మారుమోగుతూనే ఉంటుంది. నేను బ్రతికుండగానే మారుమోగుతుందంటే నేను చనిపోయిన తర్వాత కూడా మారుమోగాలని నా దేవుని ఆశ. అదే ఆశ నా ఆశ ప్రశ్న. సో దానియేలు గారి ద్వారా, దానియేలుకు గాబ్రియేలు గారి ద్వారా తెలియచేశాడు. అమ్మ చదువుతాను, ముగించేసి దానియేలు గారు 12వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ముగించాడు. 4వ వచనం, దానియేలు నీవు ఈ మాటలు ఏం చెయ్యు, మరుగు చేయి. ఇదేంటిది? రహస్యమైనటువంటిది. మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ఎప్పటి వరకు అమ్మా? యేసు క్రీస్తు పుట్టేంత వరకు ఇది రహస్యంగా ఉండాలి. దీన్ని మరుగు చేయి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఏ విధంగా యేసుక్రీస్తు ద్వారా అది బహిర్గతమైపోతుంది అని తెలియజేశాను. సో ఈ రోజున యేసు ఈ లోకములోనికి ప్రకాశమైనటువంటి వెలుగుతారగా వచ్చాడు అని మనం అనుకుంటే, ఆయన కూడా తన శిష్యులను ప్రకాశమైనటువంటి వెలుగుతున్నటువంటి తారలుగా తయారు చేయాలి. 6వ వాక్యం విషయంలో మనందరికీ తెలిసినదే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అన్నటువంటి మాట. కాబట్టి మనం కూడా ఈ రోజున తేజరిల్లాలి, నిరంతరము మనం ప్రకాశించాలి. మన ఈ రోజున యవనస్తులమైనటువంటి మీ మీద ఏముంది బిడ్డ? ఏముంది? యేసుక్రీస్తు ఏ భారం అయితే పెట్టుకొని వచ్చాడో అదే భారము నీ మీద ఉంది. ఏలైనగా మన కొరకు శిశువు పుట్టను, కుమారుడు మనకు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువును అడుగుతారు శిష్యులు, ఇది లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. అయ్యా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, అయ్యా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే యేసు చెప్తాడు, రాజ్యం అనేది ఏర్పడుతుంది, ప్రత్యక్షంగా కనబడేది కాదు అంటాడు, ప్రత్యక్షంగా ఉండేది కాదు అంటాడు. రాజ్యం అంటే, రాజ్యం అంటే మీ మధ్యలోనే ఉండేది అని అంటాడు, మీరే రాజ్యము అని అంటాడు. క్రైస్తవ. సో మనమందరము కూడా ఒక్కొక్క రాజ్యముగా, ఆ రాజ్యమై ఉన్నటువంటి మనము ఒక్కొక్క నక్షత్రముగా ప్రకాశిస్తూ ఇతరులను కూడా దేవుని వైపుకు త్రిప్పేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా బ్రతకటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. బహుశా ఈరోజు 21వ తారీఖు అనుకుంటాను, ఇంకా 25వ తారీఖు గురువారంలో వస్తుంది. ఆ రోజున మన చర్చ్ అంతా కూడా పండుగ వాతావరణం ఉంటుంది. ఉంటుందా? వయసులో ఉండాలి. కొత్త బట్టలు వేసుకున్న వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటారు, పాత బట్టలు వేసుకున్న వాళ్ళు పాత బట్టలు, ఏది వేసుకున్నా కూడా యేసు పుట్టాడన్న సంతోషంతో నువ్వు వస్తావు.
యేసు పుట్టాడన్న సంతోషంతో నీ కుటుంబం వస్తుంది. నువ్వు వచ్చావని నువ్వు ఏ పేరు మీద పండుగ చేసుకుంటున్నావో ఆ యేసు సంతోషిస్తున్నాడా? చేస్తున్నావు. పుట్టిన యేసు గురించి నువ్వు సంతోషిస్తూ ఉంటుంటే, పుట్టిన యేసు, మరణించిన యేసు, తిరిగి లేచిన యేసు సంతోషిస్తున్నాడా లేదా అని ప్రశ్నించుకోండి. ఆయన సంతోషించిన క్రిస్మస్ నువ్వు చేసుకోవద్దు. అందరికీ చెప్తున్నాను, యేసుక్రీస్తు సంతోషించిన క్రిస్మస్ నువ్వు చేసుకోవద్దు. యేసుక్రీస్తు సంతోషించే క్రిస్మస్ నువ్వు చేసుకోవాలి. లూకాసు వార్త 15:7 భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే, రక్షణ పొందితే పరలోకంలో అత్యధికమైన సంతోషం కలుగును. హల్లెలూయా. నీ సంతోషం కంటే ముందు పరలోకంలో ఉండే వారి సంతోషం, ఆ సంతోషంలో మనమందరం కూడా పాల్పొందాం. పరిశుద్ధమైన దేవమంతా నీ ప్రియమైనటువంటి దాంతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి చూపిస్తుంది. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాను. అవుతాను, నేను మా ఇంట ఉండవలసి ఉన్నది. మేము నివసిస్తున్న ఇళ్లలో నువ్వు ఉండాలని ఇష్టపడుతూ ఉన్నావు. మా దేహమై ఉన్న నీ ఇంట్లో కూడా నువ్వు ఉండాలని ఇష్టపడుతూ ఉన్నావు. అందుకే ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు మేము వచ్చి వాళ్ళతో నివాసము చేస్తాము అన్నావు. ఎస్, మీరు వచ్చి నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఆశగానే మిగిలిపోతుంది. తండ్రి, మా ఇంటికి ఎంతో మంది వస్తూ పోతూ ఉన్నారు. నువ్వు లేని మా ఇంటికి వస్తున్నారు. నువ్వుంటే త్రాగుబోతులు రారు తండ్రి, నువ్వుంటే తిరుగుబోతులు రారు నాయన. త్రాగుబోతులు తిరుగుబోతులు వచ్చినా నువ్వు ఉన్న ఇంటిలో నుంచి త్రాగుడును మానేసి, తిరుగుబోతుతనాన్ని మానేసి నీ స్వార్థ ప్రకటించడానికి తిరుగుతారు తండ్రి. అలాంటి గృహాలుగా, అలాంటి గృహస్థులుగా ప్రతి ఒక్కరు ఉండేటటువంటి విధముగా తమను తాము సిద్ధపరచుకునేటటువంటి మనస్సులను హృదయములను దయచేయండి. ఈ పండుగకు సిద్ధపరచండి. ఈ పండుగ చేసుకుంటూనే మధ్యాకాశం యొక్క పెళ్లి పండుగకు సిద్ధపరచుమని, భూమి మీద మధ్యాకాశంలోకి వచ్చేటటువంటి నిన్ను చూపించేటటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము పొట్టి చెక్కయ్య సొంతం చేసుకున్నాడు. మేము సొంతం చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఎవరైనా సొంతం చేసుకున్నటువంటి వారుగా నక్షత్రముగా ప్రకాశించినటువంటి స్థితిలో ఉంటే ప్రకాశించుదురు కాక అని నీకు అప్పగిస్తూ ఆ ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు తల్లి అతివినయముగా వేడుకుంటున్నాము స్వామి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. నాకు అవకాశం కలిగజేసినటువంటి ఆయన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. మోకరిద్దాం.